హాయ్ అండి. శనగపిండితో పిల్లలకి ఇష్టమైన పునుగులు, అట్లానే ఆలు బజ్జీ, ఉల్లిపాయ పకోడీ ఒకే పిండితో 3 రకాలు చేసేద్దాము ఒకేసారి. చాలా బాగుంటుంది. నేనైతే శనగపిండి ఒక 3 స్పూన్ల వరకు తీసుకొని ఒకటి నాటు ఎగ్ ఉండే వేసాను. ఓ చిటికెడంతా వాము నలిపేసేసుకోవాలి. మిరియాలు, జీలకర్ర పొడి చేసిన పొడి వేసుకున్నాను. కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ కొంచెం టైట్గా కలుపుకోవాలి. ఇవి పునుగులు కాబట్టి. తర్వాత సేమ్ ప్రాసెస్తోని ఆలు బజ్జీ, ఉల్లిపాయ పకోడీ కూడా చేసుకుందాం. మా మనవరాలికి చాలా ఇష్టం. నిన్న ఆలు బజ్జీ చేశాను. తనకి ఇష్టంగా తిన్నది. పిల్లలు ఉండేటప్పుడు ఇలా కొద్ది పిండి ఇలా కలిపేసి అలా నూనెలో వేసి తీసిస్తే ఇష్టంగా తినేస్తారు. తనకి చాలా ఇష్టం అనమాట. ఆలుతో ఏది చేసినా ఇలా పునుగుల్లా చేసినా తింటుంది. వేడివేడి ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోండి. మనకి కొంచెం గుల్లగా వస్తాయి అన్నమాట. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే కొంచెం గట్టిగా వస్తాయి. బాగా కలపాలి. వంట సోడా వేసిన తర్వాత చేత్తో కానీ స్పూన్తో కానీ వేసేసుకోండి. నేను చేత్తో వేసాను. సేమ్ ప్రాసెస్ ఇంకా 2 స్పూన్ల వరకు శనగపిండి యాడ్ చేశాను, అంతేనండి. సేమ్ ప్రాసెస్ సేమ్ ఇలాగే వేసేసుకోవచ్చు. ఆలు బజ్జీ కూడా ఇవి మొత్తం ఎగ్తో కలిపింది పిండి మొత్తం ఇలా పునుగులు వేసాను. ఇంకొంచెం వాటర్ పోసి జారుడుగా కలుపుకున్నాను అనమాట. ఆలు బజ్జీకి ఇంత చిక్కగా వేస్తే శనగపిండే ఉంటుందని, పల్చగా ఉంటేనే మనకి ఆలు బజ్జీలు గుల్లగా వస్తాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి కూడా. మనం ఆలు ఉడికించుకోం కాబట్టి నేను అలా ఆలు కట్ చేసింది అలా వేసేస్తాను అంతే. ఉడికించుకోవడం అంటే మళ్ళీ ఎక్కువ టైం, అదొక పెద్ద పని అనిపిస్తుంది. ఇలా వేసేసుకుంటే పల్చగా కట్ చేసుకుంటే చక్కగా ఆలు లోపల కుక్ అయిపోతుంది. శనగపిండి కూడా పల్చగా కలుపుకుంటే బాగుంటుంది. చక్కగా బూరెలా గుబ్బాయి. ఇదే ప్రాసెస్ బూరెలు చేసుకొని ఎగ్ ఒక్కటి స్కిప్ చేసి కూడా ఇలా వేసేసుకొని పెరుగు ఉంటుంది కదా, మనకి పెరుగులో కూడా మనకి పెరుగులో పోపు వేసుకొని ఇవి వేసుకునే బాగుంటాయండి. పెసరపిండితో కూడా చేస్తారు పెసర పునుగులు, పెరుగు చారని. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇవన్నీ ఇంత పలుచగా కట్ చేసి ఇలా వేసేసుకోవడం వేడివేడి ఆయిల్లో. చూసారు కదా, చక్కగా వేగిపోతాయి. నిన్ననే చేశానని ఇది ఒక్కటే ఎందుకు చేయడం అని ఇప్పుడు ఆ పునుగులు, ఉల్లిపాయ పకోడీ చూపించాను. ఏది అయినా ఇది లాస్ట్లో కొద్ది పిండి ఉందని మాత్రమే నేను ఉల్లిపాయలు వేసుకున్నాను. ఏది వేస్ట్ చేయకూడదు కాబట్టి. నాకైతే పచ్చిమిర్చిలు ఆయిల్లో వేసుకొని వాటిపైన లైట్గా సాల్ట్ చల్లుకొని తింటుంటే మస్తు ఉంటుందండి. నిమ్మరసం కూడా ఒకసారి పిండుకుంటాను పచ్చిమిర్చిల మీద. అవి ఓన్లీ పెరుగన్నంతోనే కాకుండా రసంతో అయినా మనకు బాగుంటుంది. దేని సైడ్కైనా మిరపకాయలు వేయించుకుంటే చాలా ఇష్టం నాకు. అది కూర ఏదైనా కానివ్వండి, పెరుగనే కాదు, రసం అనే కాదు, ఎంత పొడి కూరలు ఉన్నా సరే ఒక 4 మిరపకాయలు వేయించుకున్నాం అనుకోండి, చల్ల మిరపకాయల కంటే కూడా నాకు పచ్చిమిర్చి అంటేనే ఇష్టం. అవి అలా వేయించేసి కొంచెం పైన ఉప్పు చల్లుకొని తినేస్తా. అంత ఇష్టం అన్నమాట. కారం ఎక్కువగానే తింటాను నేను. మా ఇంట్లో చాలా తక్కువ. ఇలా ఉల్లిగడ్డ అయితే చక్కగా వేగిపోయింది కదా, ఒక 4 పచ్చిమిర్చిలు అయితే వేసాను అదే ఆయిల్లో. పచ్చిమిర్చిలు అలాగే వేస్తే అవి చిటపట అని తుల్లుతాయి అన్నమాట. కొంచెం చాకు తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఆయిల్లో వేయంగానే ముఖం పైకి తుల్లకుండా ఉంటుంది పచ్చిమిర్చి. కొంచెం ఘాట్లు 2-3 దగ్గరలు ఘాట్లు పెట్టుకోవాలి. కాయ వేసిందా అంటే అని మీరు కూడా వేసేయకండి. చాలామంది చెప్పకపోవడం వల్ల కాయ వేసిన వల్ల వేడికి పేలుతూ ఉంటాయి. చూసారు కదా, 3 ఒకే వీడియోలో 3 రెడీ అయిపోయినాయి. మనకి చాలా ఇష్టంగా తినేయచ్చు. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తానండి మిర్చి పైన. సైడ్ డిష్గానే కాదు, ఇప్పుడు ఆలు బజ్జీతో కూడా అలా ఒక మిరపకాయ పెట్టుకొని నవ్వులేయచ్చు. అంత బాగుంటుంది. మనం మిరియాల పొడి మాత్రమే వేసుకున్నాం కాబట్టి
టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మనం కారం పొడి కంటే కూడా మిరియాల పొడి వేసుకుంటే ఏ బజ్జీల్లోకైనా బాగుంటుంది. చూసారు కదా, చక్కగా గుల్లగా పాంజుల్లాగా వచ్చాయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా స్మూత్గా ఉంటే. ఇది ఆలు గుల్లగా, ఓహో చూసారా ఎంత చక్కగా గుల్లగా లోపట ఉడికిపోయింది కూడా ఆలు. నేను వేడి నీళ్ళలో కూడా తీయలేదు. ఆలు పల్చగా చేసుకుంటే మనకు ఆయిల్లో వేసేటప్పుడు ఉడికిపోతాయి. టేస్ట్ అదిరిపోయినాయి మూడు కూడా. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలే కాదు, మీరు కూడా తినవచ్చు.